హాయ్ ఫ్రెండ్స్, మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాదు పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీకు అదిరిపోయే శుభవార్త అయితే తీసుకొచ్చానండి. ఆసరా పెన్షన్స్ గురించి ఎప్పుడెప్పుడా అని చాలామంది ఎదురు చూస్తున్నారు. అంటే పెంచిన పెన్షన్స్ ఎప్పటి నుంచి ఇస్తారని చెప్పని చాలామంది అయితే ఎదురు చూస్తున్నారు. ఇన్నాళ్ళకైతే మోక్షం కలుగుతుందండి ఆసరా పెన్షన్ పెంపునకు. మంత్రి సీతక్క అయితే పెన్షన్ల పెంపు మీద ఆదేశాలు అయితే జారీ చేశారు. ఆగస్టు 1 నుంచే మనకి పెన్షన్లన్నీ పెంచబోతున్నారండి. దానికి సంబంధించిన వివరాలు మీకు అందిస్తాను. తప్పకుండా క్లియర్గా చదివి వినిపిస్తానండి. పేపర్ స్టేట్మెంట్ కూడా ఇచ్చారండి మంత్రి సీతక్క అయితే. ఇక్కడ హెడ్డింగ్ వచ్చేసరికి ఆగస్టు 1 నుంచి పెన్షన్ల పెంపు, దాని కింద మ్యాటర్ చదువుతానండి. ఇకపై వృద్ధులకు నెలకు 4,000, వికలాంగులకు నెలకు 6,000 రూపాయలు కొత్త పెన్షన్లు, కొత్త రేషన్ కార్డులు అప్పుడే. అర్హుల జాబితాను సిద్ధం చేస్తున్న అధికారులు. ప్రజాపాలనలో అందిన దరఖాస్తుల వడపోత. బీఆర్ఎస్ హయాంలో పెండింగ్లో ఉన్న లిస్టు పైన చర్చ. ఇక్కడ దాని పక్కన మ్యాటర్ వచ్చేసరికి రాష్ట్రంలో కొత్త పెన్షన్దారులకు కూడా తెలంగాణ రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సీతక్క శుభవార్త అందించారు. కొత్త పెన్షన్ల జారీకి అర్హుల జాబితాను రెడీ చేయాలని మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అందిన దరఖాస్తుల ఆధారంగా రిపోర్ట్ చేయాలని ఉన్నత స్థాయి రివ్యూలో తెలిపారు. అంతేకాకుండా బీఆర్ఎస్ సర్కారు హయాంలో పెండింగ్లో ఉన్న పెన్షన్ల లిస్టు కూడా తీయాలని ఆదేశించారు. చేయూత పథకం కింద కొద్ది రోజుల్లోనే పెన్షన్ పెంచుతామని మంత్రి సీతక్క వెల్లడించారు. ఇంకా ఇక్కడ ఏమున్నదంటే, ఎన్నికల హామీ మేరకు ఎన్నికల సమయంలో హామీ ఇచ్చినట్లుగానే చేయూత పథకం కింద పెన్షన్లు పెంచబోతున్నట్లు మంత్రి వెల్లడించారు. రాష్ట్రంలో ప్రస్తుతం స్టోన్ కట్టర్లు, చేనేత, పైలేరియా రోగులు, వృద్ధులు, వితంతులు, ఒంటరి మహిళలు, వికలాంగులు, డయాలసిస్ రోగులు, ఎయిడ్స్ రోగులు, ఇక గీత కార్మికులు, బీడీ కార్మికులు పెన్షన్లు అందజేస్తున్నారు. ఆసరా పెన్షన్స్ కింద 2,016, దివ్యాంగులకు 3,016 ఇవ్వనుండగా చేయూత కింద దివ్యాంగులకు 6,000, ఇతరులకు 4,000 అందించేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం సిద్ధమైంది. చూశారు కదా, ఇక్కడ ఉన్న పేపర్ స్టేట్మెంట్ కూడా మీకు ప్రూఫ్తో సహా చూపిస్తున్నానండి. మళ్ళీ మీరు నమ్ముతారా లేదా అన్న విషయంతో డౌట్ తోటి. సో ఇదైతే పక్కా జెన్యూన్ న్యూస్ అండి. మంత్రి సీతక్కే స్వయంగా పేపర్ స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. కొత్త వారికి అంటే కొత్తగా అప్లై చేసుకున్న పెన్షన్దారులందరికీ కూడా ఇది పెద్ద గుడ్ న్యూస్ అండి. అంతేకాదు పాతవారు ఎవరైతే ఉన్నారో పెన్షన్దారులు వారికి కూడా ఒక పెద్ద గుడ్ న్యూస్ అండి ఇది. అంటే కొత్త వారికి కావచ్చు, పాత వారికి కావచ్చు, కొత్త పెన్షన్లు అయితే ఆగస్టు 1 నుంచి రిలీజ్ చేయబోతున్నామని మంత్రి సీతక్క అయితే వెల్లడించారండి. అధికారులకు కూడా ఆదేశించారు. సో ఇదైతే పక్కా 100% జెన్యూన్ న్యూస్ అండి. ఇది నేను చెప్పింది కాదు, ఇతరులు చెప్పింది కాదు, మంత్రి సీతక్కే స్వయంగా వెల్లడించారండి. సో ఇదండి ఈరోజు మీకోసం నేను తెచ్చిన గుడ్ న్యూస్. మరి లేట్ ఎందుకండి, మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా ఈ గుడ్ న్యూస్ని షేర్ చేయండి. వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. నేను ఈ వీడియోకి 1,00,000 వ్యూస్ అన్న ఎక్స్పెక్ట్ చేస్తున్నానండి. ఎందుకంటే ఇంత మంచి గుడ్ న్యూస్ మీకు అందించినందుకు నేను ఎక్స్పెక్ట్ చేసేది 1,00,000 వ్యూస్ అండి. థ్యాంక్ యూ.